హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి. సండే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా, ఇంట్లో మంచిగా నాన్ వెజ్ వండి తిని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు కదా. మేము కూడా సేమ్ అండి. సండే వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ అన్నమాట. మాకే కాదు, మా కుక్క పిల్లలకు కూడా ఎంజాయ్. ఎందుకు అంటే మీకు తెలుసు కదా, నేను కుక్క పిల్లలకి ఎవ్రీ వీక్ ఫుడ్ పెడతాను. సండే సండే చికెన్ ఎగ్ కలిపి రైస్ కుక్ చేసి పెడతాను అన్నమాట వాటికి. సో వాటికి కూడా ఫుల్ ఎంజాయ్ అన్నమాట. వెయిట్ చేస్తూ ఉంటాయి సండే ఎప్పుడు వస్తా అని చెప్పి. మా కుక్క పిల్లలు అంటే స్ట్రీట్ డాగ్స్ అండి. స్ట్రీట్ డాగ్స్ ఒక 4-5 ఉంటాయి. సో వాటికి నేను డైలీ బిస్కెట్స్ పెడతాను. ఓన్లీ సండే అయితే రైస్ పెడతాను అన్నమాట. రైస్ కుక్ చేసి పెడతాను. ఎందుకంటే సండే మాకు జిమ్ ఉండదు, ఏం ఉండదు, ఇంకా మా వారికి ఆఫీస్ ఉండదు కాబట్టి మంచిగా రెస్ట్ తీసుకుంటాం. కొంచెం లేట్గా లేచి మెల్లగా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా లంచ్ చేసుకుంటాము. మంచిగా నాన్ వెజ్ ఏమైనా. అలాగే మా కుక్క పిల్లలు కూడా నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ కుక్క పిల్లలకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను. మీకు తెలుసు కదా, నేను ఎవ్రీ సండే చికెన్ అండ్ ఎగ్ మిక్స్ చేసి రైస్ అనేది కుక్ చేస్తాను అనమాట. సో చూడండి ఇప్పుడు. సో ఇక్కడ కుక్ అయిపోయింది. ఈరోజు ఎక్కువ చేశాను. లాస్ట్ టైం బాగా ఇష్టంగా తిన్నాయి చికెన్ ఎగ్ కలిపి చేస్తే, అందుకు ఎక్కువ కుక్ చేశాను అనమాట. ఎప్పుడు చికెన్ తోటి చేసేదాన్ని. ఇలా ఎగ్ మిక్స్ చేయడం వల్ల, ఉడికేటప్పుడు ఎగ్ వేయడం వల్ల 2 eggs 3 eggs వేస్తాను. వేయడం వల్ల ఇంక ఇష్టంగా తింటున్నాయి అన్నమాట. బాగా ఫ్లేవర్ అంటుకుంటుంది కదా ఎగ్ చికెన్ ఫ్లేవర్. అన్ని కలిపి కుక్ చేస్తాను. చికెన్ ఫుల్ నీట్గా మ్యారినేట్ చేసేసి కొంచెం ఫ్రై చేసి పీసెస్ కింద చేసి అందులో నానబెట్టిన రైస్ వేసేసి ఇంకా మధ్యలో ఎగ్ వేసేసి ఇంకా అన్ని సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇలాగా కుక్ చేసేస్తానండి. అవి చాలా ఇష్టంగా తింటామన్నమాట. సో చూడండి ఫుడ్ ఈరోజు ఎక్కువ చేసామన్నమాట. లాస్ట్ టైము మా 4 dogs ఉంటాయి. 4 dogsతో పాటు ఇంకొక డాగ్ ఉంటుంది, తల్లి కుక్క. అది మా పిల్లల తల్లిమాట. అది కూడా వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంది. 4 dogs అయితే డైలీ కంపల్సరీ ఉంటాయి. బిస్కెట్స్ వేస్తా 4 dogsకి. 4 ప్యాకెట్స్ బిస్కెట్స్ వేస్తాను. మార్నింగ్ వేస్తాను, ఈవినింగ్ కూడా వేస్తాను. అవి ఉన్నప్పుడల్లా వేస్తూనే ఉంటాను. ఒకసారి మార్నింగ్ ఉండకపోతే ఈవినింగ్ కంపల్సరీ వేస్తాను. ఒక్క రోజు కూడా అట్లా ఫుడ్ నేను వేయకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది అండి. ఎందుకంటే డైలీ పెడతాను కదా, ఒక్కరోజు మిస్ అయినా అంటే అవి అనిపించకపోతే నేను పెట్టలేను, ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. కానీ డైలీ కంపల్సరీ ఉంటాయి. మోస్ట్లీ 90% ఉంటాయి. ఒక 10% అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు అవి వేరే పక్క బిల్డింగ్ వెళ్ళిపోతాయి అన్నమాట. కొత్తగా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ బిల్డింగ్ లో ఉంటాయి అన్నమాట అవి. సో ఇవన్నీ ప్యాక్ చేశారండి. వేడిగా ఉంది. చాలాసేపు ఎందులో అయ్యి, కానీ మూత పెట్టడం వల్ల వేడిగా ఉంది. ఇవన్నీ నేను ప్యాక్ చేసేసి ఇప్పుడు కుక్కలలో అయితే ఆల్రెడీ వెయిటింగ్ అండి. అక్కడ మీకు చూపిస్తాను అండి. మా బాల్కనీ నుంచి కనిపిస్తాయి కదా కుక్క పిల్లలు. సో అవి అయితే వెయిటింగ్ ఉన్నాయి, చూపిస్తాను అండి మీకు. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయా? ఇది మా అపార్ట్మెంట్ బయట అండి. ఇలాగా కూర్చోడానికి, అది గెస్ట్లు అవి ఎవరైనా వచ్చడానికి కూర్చోడానికి మాట్లాడుకోవడానికి అది ఉంటుంది. చూసారా డాగ్స్ అన్ని వెయిట్ చేస్తున్నాయి. మొత్తం 4 dogs ఉంటాయండి. 4 dogsతో పాటు 1-2 dogs, ఒక తల్లి కుక్క వస్తుంది. అలాగే ఇంకా 1-2 కుక్కలు అయితే వస్తూ ఉంటాయి ఫుడ్ పెట్టేటప్పుడు. అవి ఫుడ్ తినేసి వెళ్ళిపోయి. 4 dogs అయితే కంపల్సరీ ఉంటాయండి. చూడండి తిరుగుతూ ఉన్నాయి కదా అక్కడ. అవే పడుకున్నాయండి, స్కూటీ పక్కన పడుకున్నాయి. ఇంకా అంత క్లియర్ కనిపించట్లేదు. సో ఇవ్వండి ఇడ్లీ అయితే ఇప్పుడు ఫుడ్ మనం ప్యాక్ చేసి ఇంక పట్టుకెళ్దాం. ఇక్కడ చూడండి మరి కూడా నేను బయట మాట్లాడుతున్నాం కదా, చూపిస్తున్నాను కదా మీకు. మరియో కూడా చూసేస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంది మరియో కూడా, చూసి అడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాటి గురించి. సో మన డాగ్స్ అయితే వెయిటింగ్ అండి. ఇంకా మన ఫుడ్ అయితే ప్యాక్ చేసి తీసుకెళ్ళి అట్లా పెట్టేద్దామండి. ఇంకా టైం కూడా వచ్చేసి 12 అలా అవుతుంది, ఇంకా పెట్టేద్దాం అట్లకి. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అన్నం కొంచెం వేడిగా ఉంది అని చెప్పాను కదా, సో వేరే బౌల్లో తీసుకుంటున్నాను. కడిగిన బౌలే అండి. శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను. అన్నం చల్లారి పెడదాం ఇంట్లోకి. చల్లారి పెట్టి మనం లేకపోతే ఇలా తీసుకెళ్ళి అక్కడ పేపర్స్ అవి పెట్టేసి అందులోనే పెట్టేద్దాం, లేకపోతే ఇక్కడ ప్యాక్ చేసాను పట్టుకెళ్దాం. చాలా ఎక్కువ చేశానండి రైస్ అయితే ఈరోజు. ఇష్టపడుతున్నాయి, తింటున్నాయి కదా పాపం. ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయండి 2 days నుంచి. సో వాటి పాపం ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఓన్లీ బిస్కెట్లు తింటున్నాయి. అవి కూడా అంత హెల్దీ కాదు కదా బిస్కెట్స్ కూడా. బిస్కెట్స్ అంటే పాలైతే బిస్కెట్స్ పెడతాను. అలానే మా డాగ్స్ ఉంటాయి, మరియో గడివి పెడిగ్రీ బిస్కెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పెడిగ్రీ బిస్కెట్స్ కూడా పెడతా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు. మేము ఒక 10 kgs బ్యాగ్స్, 2 bags, 5 kgs బ్యాగ్స్ 2 తెప్పించామండి పెడిగ్రీ బిస్కెట్స్. సో ఒక బ్యాగ్ అట్లుగా ఒక బ్యాగ్ రియో అన్నమాట. సో రియో తక్కువే తింటుందండి, చిన్న డాగ్ కదా. సిజ్జు మాట మా డాగ్ బ్రీడ్ వచ్చేసి తక్కువే తింటుంది. సో అందుకు వాటికి ఎక్కువ పెడతామన్నమాట స్ట్రీట్ డాగ్స్కి. అలానే మా రియో కూడా ఛానల్ ఉంది అండి, రియో ద సిజ్జు అని చెప్పి. ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి వీడియోస్. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి మా రియో ఛానల్.
అందులో మా రియా గారు చిన్నప్పటి నుంచి వీడియోస్ చేసే అల్లర్లు కోత పనులు అన్నీ ఉంటాయన్నమాట. ఎంత ముద్దుగా ఎంత క్యూట్ ఉంటుంది మా రియా గారు చిన్నప్పుడు అయితే. చూడండి అన్నం ఇప్పుడే అయింది కదా, మూత పెట్టేసి నేను స్నానంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నప్పటికీ అన్నం అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మనం అన్నది ప్యాక్ చేసేద్దాం, లేకపోతే ఇలా గిన్నెలోనే తీసుకెళ్ళి పెట్టేద్దాం. అడుగుతాం మా వారు ఎలా అంటే అలా మాట. తీసుకెళ్ళి మేము అపార్ట్మెంట్లో పెడితే మళ్ళీ కాల్ చేస్తారండి, అపార్ట్మెంట్లో తినేసి ఉన్నాయి మీరు అది ఇది అని చెప్పి అవన్నీ పాడు చేస్తాయి అని చెప్పి బైక్స్ అవి పాడు చేస్తాయి అని అంటారు, వాళ్ళు చేస్తారు. అందుకు అపార్ట్మెంట్లో కొంచెం ముందుకు తీసుకెళ్తామండి. ముందు ప్లేసెస్ గ్రౌండ్ లాగా ఆ గ్రౌండ్లో వెళ్ళి పెడతాను అన్నమాట. అక్కడ ఇట్లతో పాటు వేరే డాగ్స్ వస్తే అట్లా కూడా పెడతాను. చికెన్ మ్యాగ్నేట్ చేసేస్తానండి. సాటర్డే తెచ్చేస్తాను చికెన్. సాటర్డే మార్కెట్కి వెళ్ళి చికెన్ షాప్ కూడా అక్కడ పక్కనేనండి మార్కెట్ దగ్గర. అక్కడికి వెళ్ళి ఇంకా చికెన్ పట్టుకొచ్చి సాటర్డే మొత్తం నైట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ పెరుగు నిమ్మకాయ వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకెలా సండే కుక్ చేస్తాను అనమాట. అన్ని బాడీ పీస్లే అండి, బోన్స్ అవి పెట్టను ఎందుకంటే ఏమైనా అడ్డపడితే భయం కదా. బోన్స్ చాలా తక్కువ అండి, అన్ని బాడీ పీసెస్ తోటి కుక్ చేస్తాను. సో మీరు కూడా ఎవరికైనా వీలైతే కుదిరితే ఇలా హెల్ప్ చేయండి. స్ట్రీట్ డాగ్స్కి అవి మూగు చెవులు కదా, వాటి బాధలు కానీ ఏంటి కానీ చెప్పుకోలేవు కదా. ఇలా హెల్ప్ చేయడం చాలా మంచిదే కదండి. పాపం ఈ రోజుల్లో మనుషుల కన్నా కుక్కల విశ్వాసంగా ఉంటాయి. మనుషులకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు. కుక్క ఒక్క పొడి తిని మన వెంట ఉంటుంది అన్నమాట. విశ్వాసం కల జంతువు మాట కుక్క. నేను ఎప్పుడు అవి మా డాగ్స్ కింద ఫీల్ అవుతాను, స్ట్రీట్ డాగ్స్ కింద ఎప్పుడు ఫీల్ అవునండి. సో చూడండి ఇక్కడ అన్నం అయితే అవుతుంది, కలిపేస్తాను మొత్తం పైది కిందకి కింద పైకి ఒకసారి అంతా కలుస్తుంది కదా మంచిగా ఎగ్ చికెన్ మసాలా అన్నది. సో ఇదంతా చేయడానికి కారణం మా హస్బెండ్ అండి. మా హస్బెండ్ సపోర్ట్ లేక నేను ఏది చేయలేను కదా, ఎందుకల్లా నేను ఎలాగా జాబ్ చేయట్లేదు. మా హస్బెండ్ ఇదంతా మా హస్బెండ్ శాలరీ నుంచి కట్ చేస్తాను. మంత్లీ వాటికి నేను 1000 రూపీస్ అలా పక్క పెట్టుకుంటాను స్ట్రీట్ డాగ్స్కి. ఆ 1000 రూపీస్లో బిస్కెట్స్ ఇలా చికెన్ అవన్నీ కొని తెస్తాను. ఇంకా ఒక్కొక్క 1000 కన్నా ఎక్కువ అవుతుందండి. కానీ ఎస్టిమేషన్ ఉండాలి కదా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అన్నది. ఇప్పుడు మాకు వచ్చే శాలరీని బట్టి మేము బతకాలి కాబట్టి మేము దీనికి ఇంత, రెంట్కి ఇంత, ఫుడ్కి ఇంత, మా ఫుడ్కి ఇంత, మరియు ఫుడ్కి ఇంత అని చెప్పి మేము క్యాల్కులేట్ చేసుకుంటాం అన్నమాట. మాకు ఏదో బాగా ఉందని ఏం కాదు, ఏదో మాకు చేయగలిగింది నేను చేయగలుగుతాం అంతే. వాటికి రోజు పెట్టలేనండి ఇలా. నేను కూడా రోజు బిస్కెట్స్ అంటే కొంచెం తక్కువ అవుతుంది కూడా బిస్కెట్స్ పెడతాను. రైస్ చికెన్ అవన్నీ అయితే ఓన్లీ సండే మాత్రమే పెట్టుకెళ్తానండి. ప్లీజ్ నాకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ ఛానల్కి. అలాగే మా రియో సిడ్జు ఛానల్ కూడా ఉంది, దానికి కూడా లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని. సో మీ సపోర్ట్ ఉండాలండి, మా వాట్సాప్ సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ ఉంటే నేను మంచిగా ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చేస్తాను. ఇంకా ఈ డాగ్సే కాదు ఇంకా వేరే డాగ్స్ కూడా ఫీడ్ చేయగలుగుతాను, ఎక్కువ డాగ్స్ని. ఇప్పుడైతే నాకున్న బడ్జెట్లో అయితే ఇట్లా ఫీడ్ చేయగలుగుతానండి. ఇవి వచ్చి 1 year అవుతుంది కదా, 1 year నుంచి మా దగ్గర ఉంటున్నాయండి, మా అపార్ట్మెంట్ దగ్గరే. సో అదండి. సో మనం ఇప్పుడు ఫుడ్ అయితే ప్యాక్ చేద్దామండి. సో ఇవి కవర్లు ఉన్నాయి కదండి, బిస్కెట్ కవర్స్ అండి. వాటి కోసం నేను బిస్కెట్ కొంటాను. ఇలా డిమార్ట్లో తీసుకున్నాను బిస్కెట్ ప్యాకెట్స్. వాటికి మంత్లీ 510 రూపీస్ బిస్కెట్స్ తీసుకుంటాను కదా, డైలీ 4 ప్యాకెట్స్ పెడతాను కదా. సో ఆ కవర్స్ అనేవి ఇలా సేవ్ పారేయకుండా ఇలా సేవ్ చేస్తాను అనమాట. నేను ఇంట్లో ఫుడ్ ప్యాక్ చేసేస్తాను మరి ఇలా, అంటే ఫుడ్ పెట్టేసి వేస్తాను. పేపర్ ప్లేట్లు అంటే మళ్ళీ అదొక ఖర్చు కదా, ఎందుకో ఖర్చుగా కుక్కలకి ఏమన్నా వస్తుంది కదా ఫుడ్ అన్నది నేను ఆలోచిస్తాను అనమాట. ఇవి ఎలాగ పడేసాయి కదండి, తినేసి నాకు వదిలేస్తాయి, ఇంకా నేను తీసేస్తాను తర్వాత. అది ఇలా కట్ చేసి ఇంట్లో ఫుడ్ అన్నది నేను ప్యాక్ చేసేస్తాను ఇలా. ఎందుకు మళ్ళీ పేపర్ ప్లేస్ కొనే డబ్బులతో నేను అట్లా బిస్కెట్ ప్యాకెట్లో కొని వాటిని పెట్టచ్చు కదండి, అందుకు మాట. ఓకే ఇవన్నీ శుభ్రంగా నీట్గా కట్ చేసేసుకుంటాను నేను. ఇలా ఒక కవర్ని 2 pieces కింద కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఆల్రెడీ 4 డాగ్స్కి 4 కవర్స్ వచ్చేసినాయి. నేను ఇంకా కొంచెం 1-2 నేను ఎక్స్ట్రా పట్టుకెళ్తానండి, ఎందుకంటే వేరే డాగ్స్ కూడా వస్తారని చెప్పాను కదా, ఇంకా అందుకు వేరే కూడా పట్టుకెళ్తాను ఎక్కువ. ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇంక ఉంచేస్తాను. ఇది
అంటే 5 అయినాయి. ఇది ఇంకా చపాతీ పిండిది. ఇలా కవర్స్ ఏమి వేస్ట్ చేయనండి నేను మోస్ట్లీ. ఇలా డాగ్స్కి యూజ్ చేయడము ఏదో ఒకటి దానికి నేను యూజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకు ఇవన్నీ పడేసేవి అన్నీ పడేసుకొని ఎందుకు వేస్ట్ చేసుకోవడం, దేనికన్నా యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు మా డాగ్స్కి యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేనైతే 7 ప్యాక్స్ పెట్టగలుగుతాం. 4 డాగ్స్, ఇంకా 3 డాగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తింటాయి కదా మంచిగా ఫుడ్ అని. సో ఇప్పుడైతే మనం ఫుడ్ అనేది ప్యాక్ చేసేద్దామండి. సో గిన్నె అయితే పక్కన వేద్దాం. ఒక గిన్నె అయిపోయాక ఇంకో గిన్నె అనేది తీసుకున్నాము. ఫస్ట్ ఇది తీసేసుకున్నాం. నేను ఇక్కడ ఎందుకు ప్యాక్ చేస్తాను, అవి కంగారు పడిపోతాయండి కుక్క పిల్లలు, అన్నీ కొట్టేసుకుంటాయి. మళ్ళీ అన్ని ఫ్రెండ్సే మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు అలా కొట్టుకోవడం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పొట్లం ఇచ్చేసాం అనుకో, ఇలాగా ఏటి గట్టి ప్యాక్ చేసి అవి మంచిగా తింటాయి. అన్నం చల్లారిపోయిందండి, వేడిగా ఏమీ లేదు, చల్లారింది. సో ఇలా డాగ్స్ అనేది ఫుడ్ అనేది ప్యాక్ చేసేస్తున్నా. మళ్ళీ ఏమైనా డాగ్స్ రాకపోతే ఆ 4 డాగ్స్కి పెట్టేస్తాను, మిగతా పొట్లలో తీసి వేసేస్తూ ఉంటాను. జస్ట్ ఇలా పెడతానండి. ఏం పొట్లం అంటే మరి పొట్లం కట్టాను, ఇలా పెట్టేసుకుని ఇలా కవర్లో పెట్టేసుకుంటాను. ఒక కవర్ తీసుకుని ఇలా కవర్లో పెట్టేసుకున్నాక ఇంకో కవర్ కూడా ఇందులో ఒక్కటి అలా పెట్టేసుకుంటాను. రైస్ ఏం మిగిల్చమండి, మొత్తం కంప్లీట్ చేసి వస్తాయి మా డాగ్స్. మంచిగా ఫుడ్ తింటాయి. పాపం 2 days నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, బిస్కెట్స్ నిన్న 2 డాగ్స్కే పెట్టాను. ఇంకా మిగతా డాగ్స్ కనిపించలేదు మాట, నేను వెతికాను కానీ కనిపించలేదు. ఇంకా ఈవినింగ్ కూడా జిమ్కి వెళ్ళలేదండి నిన్న, వర్షం పడింది, ఫుల్ వర్షం అన్నమాట ఇక్కడ. జిమ్కి వెళ్ళలేదు, ఇంకా బయటికి వెళ్ళి వెతుకులేదు అట్లని, ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా ఉందన్నమాట. సో ఇది ఇలా మడత పెట్టేసి పెట్టేస్తాను. ఇంకా అవి మంచిగా ఎంజాయ్ చేస్తాయి. ఈరోజు పండగ మాట, మా డాగ్ సండే వస్తే పండగ మా పిల్లలకి. ప్యాక్ చేసేద్దాం. కానీ పాపం అవి చాలా మంచి డాగ్స్ అండి పాపం. కానీ ఇందులో 4 డాగ్స్లో ఒక పిల్ల డాగ్ ఉంటుందండి, చిన్న పిల్ల మాట పాపం. అది మరి రీసెంట్గానే పుట్టింది పాపం. దానికైతే దెబ్బ తగిలింది, నేను ఏదో గీసుకుంది అనుకుంటారు, ఏదో డీపీని గీసుకుని మొత్తం చీల్చిపోయింది ఇంత లోతు పాపం. దానికి ఏమైనా ఆయింట్మెంట్ రాద్దామంటే అసలు రావట్లేదు, భయపడిపోతుంది అది పాపం. రాత్రి అయితే మేము వర్షం పడిన జిమ్కి వెళ్ళారు కదా, రాత్రి రియోని కింద తీసుకెళ్ళినప్పుడు కనిపించింది మాట. అది ఏడుస్తుంది నన్ను చూసి పాపం. ఆకలి వేసింది అనుకున్నా, చాలా ఏడ్చింది. ఇంకా గవగవగా రియోని మా హస్బెండ్ కప్ చెప్పేసి నేను పైకి వెళ్ళి బిస్కెట్స్ తెచ్చి 3 ప్యాకెట్స్ పెట్టాను. ఎప్పుడు ఒక ప్యాకెటే పెడతా దానికి, ఒక్కొక్క దానికి ఒక ప్యాకెట్ అన్నట్టు. మొత్తం 3 ప్యాకెట్స్ తినేసిందండి. చాలా ఆకలితో ఉందనుకుంటున్నా, ఫుల్ వచ్చేసింది. చిన్నగా ఉంది కాబట్టి పక్కన పెట్టేస్తానండి, పెద్దదానికి ప్యాక్ చేద్దాం. సో ప్యాకింగ్ అయితే మన ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పట్టుకెళ్ళిపోవడం ఇవన్నీ. సో చూడండి మన ప్యాకింగ్ అనేది మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది.
ఇంక చిన్న కావడం కదా ఉన్నా ఇది కూడా తీసుకెళ్తున్నానండి పాపం వేరే ఏదైనా తింటారు కదా ఇంకోటి. సో పెట్టేస్తున్నాను ఇంట్లో కొంచెం కొద్దిగా పెడుతున్నా పాపం భయం. ఇక్కడ మా రియా కూడా చూస్తుంది. మా రియా కూడా ఏం పెట్టలేదండి ఇంకా ఫుడ్ పెడతా. ఇడ్లీ పెట్టొచ్చిన తర్వాత అట్లా మా రియా కూడా పెడతా ఫుడ్. ఇది చిన్నది కాబట్టి కొంచెమే పెడుతున్నానండి ఇంకా కావాల్సినంత లేదు అందుకు. సో ప్యాకింగ్ అన్నది రెడీ అయిపోయింది. సో మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా మా వారిని పిలిచేసి ఇంక తీసుకెళ్ళమన్నాం. ఇంకా పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. కవర్ సరిగ్గా లేదు కదా ఇంకా పక్క నుంచి పడుతుంది. పర్లేదులే కవర్లోనే కదా ఇంకా పెట్టేస్తాను కదా. చూడండి మా రియో కూడా కనిపిస్తుందా మీకు వెనకాల తిరుగుతున్నట్టు ఇటు రియో. రియో రియో కన్నా బయట. సో ఇప్పుడు రియో అదే కుక్కలకి అయితే మా డాగ్స్ అయితే ఫుడ్ అనేది ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఇంకా బ్యాగ్ పెట్టేద్దామండి. టైం చాలా కూడా అయిపోయిందని చెప్పాను కదా ఇందాక. అయిపోయింది ఇంకెళ్దాం మనం. సో ఇప్పుడైతే మేము ఫుడ్ అయితే తీసుకెళ్తున్నామండి. ఇక్కడ చూడండి మరి కూడా వెయిటింగ్. ఇంకా మరి నువ్వు నీకు వచ్చాక పెడతా ఫస్ట్ ఈ డాగ్. సో ఇప్పుడైతే వెళ్తున్నామండి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఇంక మనం బైక్ వేసుకుని వెళ్ళి కొంచెం గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ పెడదాం కుక్క పిల్లలకి ఫుడ్ అన్నది. అండి మీరు కూడా చూద్దాం. లిఫ్ట్ పైకి వెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్కూటీ వేసుకుని వెళ్ళిపోదాం ఫుడ్ పట్టుకుని. చాలా బరువు ఉందండి ఎప్పటికన్నా ఎక్కువ ఉందన్నమాట ఈసారి ఫుడ్ అన్నది. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నామండి. చూద్దాం మన డాగ్స్ అట్లా ఫుడ్ పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ వర్షం పడేలా ఉందన్నమాట. నాకు కంగారు అనమాట. వర్షం పడితే మళ్ళీ వేరే బిల్డింగ్లోకి వెళ్ళిపోతాయని చెప్పాను కదా. చూడండి డాగ్స్ అనేది వెయిట్ చేస్తాయి. వచ్చేస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తున్నాయా? వాటికి అర్థమైపోతాయి సండే వస్తే ఆ మమ్మీ ఫుడ్ తెస్తుందని నాకు తెలుసు. అందుకే ఇవన్నీ చూసారా ఎన్ని వస్తున్నాయో చూడండి. కొంచెం చెప్పాను కదా కొంచెం బయట తీసుకెళ్ళి పెడతా. అపార్ట్మెంట్లో పెడితే మళ్ళీ గొడవ చేస్తారు మళ్ళీ అది ఇది అని చెప్పి చూడండి. సో ఇలా సైడ్కి అయితే ఆపేసి పెడతా అనమాట. ఆపని పెట్టేద్దాం. ఇంకా మళ్ళీ బ్రిడ్జ్ ఎందుకు ఇక్కడ పెట్టేద్దాం. మీరు కంట్రోల్ చేయండి. చూడండి ఇవి చూడండి. చూడండి అబ్బా తినక్కడ నేను కొట్టండి. ఇది మొత్తం అన్ని ఇదే తినేస్తుంది. దీన్ని కొట్టండి ఒకసారి. రా మీరు రాను. ఉండు ఇటు రమ్మంటాన్ని. ఆపు వీడియో. ఇది వద్దా ఇట్లా ఇట్లా తిను. అంతే పోతాను. ఇది కదా ఇది కవర్లో చూడకుండా ఉతికిదాన్ని ఇక్కడ చూడు. తినేస్తే ఇది ఫుడ్ తిన ఫుల్గా తినాలి నీట్గా. ఇదిగో నీకు ఎక్కువైందా? తిను తిను తిను. రండి